నమస్కారం. ముందుగా కొద్ది రోజుల క్రితం వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ అనుచిత వ్యాఖ్యలను జనసేన పార్టీ అనకాపల్లి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే అతి ముఖ్యంగా ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్టయితే ఒక రకమైన ఫాల్స్ ప్రాపగండాని సాక్షి ఛానల్ కానివ్వండి, లేకపోతే వైసీపీలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ కానివ్వండి, ఒక ఫాల్స్ ప్రాపగండా నడిపిస్తున్నారు. అదేమంటే కాపు కమ్యూనిటీ మీద కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందనో, లేదా కాపు నాయకుల పైన కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఒక రకమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయానికి వస్తే సహజంగా కాపులు ఒక కాపు యువకుడిగా నేను నాకు భావనని చెప్తున్నాను. సహజంగా కాపుల్లో ప్రస్తుతం ఒక 2 రకాలు ఉన్నాయి. ఒకటి సమాజంలో సాధారణంగా ఉండే కాపులు, 2 వైసీపీలో ఉండే రెడ్డి కాపులు. ఫస్ట్ కాపులతో ప్రమాదం ఏం లేదు, కానీ ఈ 2వ రకం కాపులతో ఎటువంటిదంటే వాళ్ళు కేవలం కాపు కులాన్ని వారి యొక్క ఉనికి కోసం వాడుకుంటూ, కాపు కులం పేరుని వాడుకుంటూ వారి యొక్క పబ్బం గడుపుకుంటారు తప్పితే ఏ రోజు కూడా కాపుల యొక్క అభ్యున్నతకు కానీ కాపుల యొక్క రిజర్వేషన్ సంబంధించి కానీ ఏ రోజు పోరాటం చేసింది లేదు. అందులో ఫస్ట్ స్థానం ముద్రగడ పద్మనాభరెడ్డికి తీసుకుంటే, 2వ స్థానం అంబటి రాంబాబు. ఇతను తనకు సహజంగా నోటి విరోచనాలు తనకు ఎక్కువ. ఏం వాగుతాడో తెలియదు, లైమ్ లైట్ లో ఉండాలి, ఎప్పుడు కూడా పేపర్లో మీడియాలో ఎప్పుడు తన పేరు వినపరచాలనే దాని మీద ఎప్పుడూ సమయం సందర్భం లేకుండా ఏది పెడితే అది వాగే మనిషి అంబటి రాంబాబు. అటువంటి మనిషి నోటి దురదతో ఇష్టానుసారంగా వాగుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక రకమైన దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడిన వ్యక్తికి ఈ రోజు ఈ రెడ్డి కాపులు అందరూ తీసుకొచ్చి కాపు కులకాటును వాడడం నిజంగా ఒక కాపు యువకుడుగా నేను ఖండిస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఈ రోజు వరకు కూడా, నేను కాపులకు సంబంధించిన నాయకుని కాదు, నేను కాపుల కోసమే చేసే రాజకీయ నాయకుని కాదు అని చెప్పి ఆయన నేరుగా ఎన్నో డిబేట్లలో చెప్పాడు. అదే విధంగా 2019లో ఆయన సత్తెనపల్లిలో పోటీ చేసి నెగ్గినప్పుడు అక్కడ ఉన్న కాపు జనాభాలో 50% మంది ఆయనకి వేయకుండా జనసేనకి వేశారు, కాబట్టి నాకు రెడ్లే ముఖ్యమని చెప్పి ఆయన బహిరంగంగా మీడియా ముందు చెప్పిన వ్యక్తికి ఈరోజు ఏ మొహం పెట్టుకుని వైసీపీ కాపులందరూ కూడా అతన్ని కాపు నాయకుడు, కాపు నేత అని చెప్పి అతనికి అంబటి అనే పేరు ముందు కన్నా ఈ కాపు నేత అనే పేరుని పెట్టి ఈ రోజు మన ప్రజల్లో ఒక రకమైన ఫాల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. ఆయన ఏ రోజైనా సరే కాపుల యొక్క రిజర్వేషన్ సంబంధించి కానీ గతంలో చేసిన కాపు పోరాటంలో కానీ ఏ రోజు కూడా ఆయన కూర్చున్నది లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన తరచూ ఇదే రకమైన దిగజాడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన్ని ఎక్కడ ప్రజలు మర్చిపోతారా అని, ఆయన్ని ఎక్కడ ప్రజలు రాజకీయంగా కనుమరుగా చేస్తారా అనే భావనతో మొన్న సంక్రాంతికి గంగిరెద్దులాగా 2 స్టెప్పులు వేసి ఒక 2 రోజులు ఇంటర్నెట్ లోనే లేదా న్యూస్ లో తిరిగాడు. మళ్ళీ ఇంకప్పటి నుంచి మళ్ళీ ప్రజలు ఆయన గురించి మాట్లాడుకోవట్లే. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఫ్లెక్సీకి సంబంధించిన విషయం పైన ఆయన 24 గంటలు టైం ఇచ్చారని చెబుతూనే ఆయన కావాలని అక్కడ టీడీపీ శ్రేణులు ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి కావాలని ఒక రకమైన రుక్కూస్ క్రియేట్ చేసి అక్కడ ఈ యొక్క గొడవను తీసుకొచ్చి తన మీదకి తాను ప్రొవోక్ చేసుకున్న గొడవ కింద చూస్తున్నారు తప్పితే ఎవరు కూడా ఇది ఎక్కడా కూడా ప్రీ ప్లాన్డ్ గా చేసిన గొడవ కాదు. ఇంకో విషయం చూస్తే మొన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా పేజ్ లో మహానేత వంగవీటి రంగా గారి ఫోటో పక్కన ఈయన ఫోటోని పెట్టి కాపు వీ స్టాండ్ విత్ అంబటి అంటే ఇక్కడ నిజంగా వైఎస్ఆర్సీపీకి కాపులు అంటే ఎంత చులకనంటే, గతంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఏ రోజు కూడా కమ్మనేత పైన అణిచివేత రాయలే ఎక్కడా కూడా. అలాగే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే మిగతా నాయకులను అరెస్ట్ చేసినప్పుడు కానీ ఎక్కడా కూడా వాళ్ళ యొక్క రెడ్డి కమ్యూనిటీ గురించి రాయలే. కేవలం అంబటి రాంబాబు అనే ఒక జోకర్ని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం తీసుకొచ్చి కాపు కమ్యూనిటీ కార్డును వాడుతున్నారంటే నిజంగా ఎక్కడ కూటమి ప్రభుత్వం కాదు, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఆడుతుంది డ్రామా. కుల కార్డు వాడి కాపు కులాన్ని ఏదో రెచ్చగొట్టాలని చూస్తున్నారు, కానీ ఆ రోజులు పోయాయి. ఇలాగే ఒక నాయకుడు మమ్మల్ని నమ్మించి అప్పట్లో కాపు ఉద్యమం అని చెప్పి తుని విషయంలో ఎన్నో 100 మందిని ఇరికించి ఆయన ఈ రోజు కాపు ఉద్యమ నేత అని చెప్పుకుంటూ ఈ రోజు రెడ్డి పేరు తగిలించుకున్నాడు. ఈ రోజుల్లో అటువంటి చర్యలు నమ్మే పరిస్థితులు అయితే ఈరోజు కాపు కమ్యూనిటీలో లేదు. రెండో విషయం, దాడి గురించి మాట్లాడాలంటే ఇదే వైసీపీ ప్రభుత్వం టైంలో ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యే
ఇదే కాపు కమ్యూనిటీకి చెందిన నాయకుడైనటువంటి పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఇదే లకారాలతో మాట్లాడినప్పుడు సంభాషించినప్పుడు ఆ రోజు ఈ వైసీపీ నాయకులందరికీ గుర్తు రాలేదా ఆయన కాపు నాయకుడు అని చెప్పేసి, ఆయన కాపు కులానికి చెందినవాడని ఆ రోజు గుర్తు రాలేదా? ఈ రోజు అదే గొడవలో ఈ యొక్క వ్యాఖ్యలు ఖండిస్తూ ఆ రోజు కొంతమంది జనసేన నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ఇటుక బెడ్లతో రాళ్ళతో కర్రలతో కొట్టినప్పుడు ఆ కొడుతున్న తన్నులు తిన్న వాళ్ళందరూ కూడా కాపు సంబంధించిన నాయకులని మీ ఎవరికి తెలియదా? ఆ రోజు గుర్తురాలదా కాపు కమ్యూనిటీ గురించి? ఈ రోజు కావాలని వీళ్ళకి సెల్ఫ్ గా వీళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఈ యొక్క కులకాటును వాడడం అనేది నీతిమాలిన చర్యగా మేము అభివర్ణిస్తూ, ఏ చర్యకైనా ప్రతి చర్య ఉంటది. గతంలో వైసీపీ టైంలో రెచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు వారు శిక్ష అనిపిస్తున్నారు. దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం, జంగిల్ రాజ్యాంగం అంటే మాత్రం ఇదే కంటిన్యూ అవుతుంది. వీళ్ళు ఈ పద్ధతిలో ఇలా ఉండడం వల్ల ఈ నోటికి ఏదొస్తుంది మాట్లాడడం వల్లే 151 ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ప్రజలు మూల కూర్చోబెట్టారు. మీ అందరికీ తెలిసిందే, గతంలో 151 ఉన్నప్పుడు దేవుడు అయితే అటువైపు ఒకటో లేదా ఇటువైపు ఒకటో తీసేస్తారని చెప్పి అందరూ ఆశించారు. కానీ దేవుడు ఇంకా మనకన్నా ఎక్కువ ఆలోచించి మధ్యలో 5ని తీసేశారు, 11కి పరిమితం చేశారు. ఇదే పద్ధతి కానీ మార్చుకోకపోతే ఇంకా సిగ్గురాలేదు వీళ్ళకి. ఇంకా ఇదే పద్ధతి ఇంకా కంటిన్యూ చేస్తే మాత్రం ఈ వైసీపీ నాయకులను వేయడానికి జైలు సరిపో, వాళ్ళని కాపాడడానికి ఇప్పుడున్న పోలీసులు సరిపోరు. మంచిగా చెప్పాలంటే సింగిల్ లైన్ గా లాస్ట్ అండ్ ఫైనల్ గా వారి పార్టీలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలు బట్టి మాట్లాడితే జైలుకి బెయిల్కి ఊగిసలాడుతుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ. రేపు పొద్దున రాజమండ్రి సెంట్రల్ జైలే వారి ఆ పార్టీ కేంద్ర కార్యాలయం అయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తప్పకుండా వారి యొక్క నోరు కంట్రోల్లో పెట్టుకొని వారు ఏదైతే మాట్లాడితే వాళ్ళు ఏదో నేరం చేస్తే, ఇప్పుడు ఎవడైనా ఒక నేరం జరిగిందంటే నేరస్తుడు చేసిన నేరాన్ని పరిగణలోకి తీసుకుంటారు. వారి అనుకున్న కులాన్ని ఎవరు తీసుకోరు. ఇతను నోటి దురదెక్కి మాట్లాడిన ప్రతిసారి కూడా కాపు కులాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి, ఆ జోగి రమేష్ ఇంకో జోకర్ మాట్లాడితే బీసీ కులాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి బీసీ నేత పైన దాడని, వీటి కాపు నేత పైన దాడంటే కుల రాజకీయాలను ఎంటర్టైన్ చేసే పరిస్థితి పోయింది. ఇప్పుడు అంతా కూడా కూటమి ప్రభుత్వంలో ప్రతి నిజం బయటకు వస్తుంది. కాబట్టి వీరి యొక్క డ్రామాలు అయితే ఎక్కువ రోజులు సాగమని తెలియజేసుకుంటూ, మరొకసారి ఎవరైనా సరే కాపు కులాన్ని, కాపు కమ్యూనిటీ కార్డ్ని ఎక్కడ పెడితే అక్కడ వాడుతూ అంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి సాటి కాపు యువకుడుగా మేము ఎవరైతే సహించేది లేదని తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొణిదెల రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గల ముఖ్య ఉద్దేశం ఇప్పటికే మా సోదరులిద్దరు కూడా చెప్పుకున్నారు. ఒకటి, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మరి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, మరి దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ ఆడుతున్నటువంటి ఒక గేమ్ కులకాటును వాడి దాన్ని కంటిన్యూ చేస్తూ, మరి అలాగే జోగి రమేష్ గారు బీసీ కార్డును వాడుతున్నటువంటి గేమ్ కానీ, ఇవి రెండు కూడా ఒక్కసారిగా రాష్ట్రంలో ఎందుకు వచ్చాయి? ఇప్పటి వరకు బయటకు వచ్చి ఈ అనిశ్చితి క్రియేట్ చేయనటువంటి వైసీపీ నేతలు ఈరోజు సడన్ గా రోడ్డు మీదకి వచ్చి ప్రజల్లో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించి ప్రజల్లో ఏదో ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలి, మొత్తం న్యూస్ అంతా కూడా మన వైపు తిరగాలి అందుకే అనుకుంటా ఉన్నాయి. కేవలం ఒకే ఒక కారణం, కల్తీ నెయ్యి వాడి ఆ లడ్డు ఏదైతే అంశం ఉందో దాన్ని సిట్టు నివేదికలు కూడా బయట పెట్టిన తర్వాత ఈరోజు వైసీపీ నేతలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డితో పాటు మరి మనకిక్కడ తన్నేస్తే పోయినటువంటి కోడిగుడ్డు కానీ ఇలా ప్రతి ఒక్కరు, గుడివాడ అమర్నాథ్ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ, అదిగో మాకు సిట్టు క్లీన్ చిట్ ఇచ్చింది, లడ్డూలో దానికి వాడినటువంటి నెయ్యిలో ఎక్కడ కూడా జంతువుల కొవ్వు లేదు, మేము తప్పు చేయలేదు. అసలు ఎన్డీడీబీ రిపోర్ట్స్ లో చాలా క్లియర్గా ఏమి ఇచ్చారండి? యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పని ఇచ్చారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కూడా పరీక్షలు జరిగిన తర్వాత యానిమల్ ఫ్యాట్స్ తక్కువ శాతం ఉన్నాయి. అసలు దాన్ని పక్కన పెట్టండి, ఈ టీటీడీకి వాడినటువంటి నెయ్యిలో అసలు అది నెయ్యే కాదు, పాలు లేదు, వెన్న లేదు, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందని చెప్తాను రిపోర్ట్స్ కూడా చెప్తుంటే, మరి దాదాపుగా 1,61,00,000 కిలోలు నెయ్యిని మీరు కొనుగోలు చేస్తే దానికి సంబంధించి అందులో 60 లక్షల కిలోలు ఈ మోనోగ్లిజరైడ్ అనేటటువంటి ఒక రసాయనాన్ని అందులో వాడి కల్తీ నెయ్యి చేస్తే, దీంతో దాదాపుగా
మీ టెన్యూర్ లో ఏదైతే 2019 నుంచి 2024 ఉందో 20 కోట్ల లడ్డూలని దేవస్థానంలో తయారు చేసి దాన్ని భక్తులు ప్రసాదంగా కొనుక్కొని ఎంతో పవిత్రంగా భావించి తీసుకెళ్లి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తింటే ఈ రోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో మీరు నాటకాలు ఆడుతుంటే దాని మీద ప్రసిద్ధి చేసినటువంటి కూటమి ప్రభుత్వం మీద ఈరోజు మీరు నంగనాచి కబుర్లు ఏదో ఒక అనిశ్చితి రగల్చాలి. అసలు ఈ విషయం నుంచి ప్రజలందరూ పక్కదో పట్టాలి. ఎందుకంటే రేపు పొద్దున్న మనం ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసామంటే రోడ్ల మీద పరిగెట్టించి తంతారనే ఒక ఉద్దేశంతో ఈ ట్రాప్ అంతా మీరు సృష్టించి ప్రజల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక అనిశ్చితి రేగాల్సిన చూస్తా ఉన్నారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేని పరిస్థితిలో ప్రతిపక్షం ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఉన్నారో అంబటి రాంబాబు గారు, ఆయన గురించి మాట్లాడితే అంటే మా స్థాయి నాయకులు కూడా చిన్నపుచ్చుకోవడం అవుతుంది. ఆయన సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఒక రామ్ గౌడ్ వర్మ, ఈ మధ్యనే కొంతమంది కొత్త యాక్టర్లు అంటే పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. గతంలో మనం అందరం గమనించాం. రాజకీయాల్లో ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి అలాంటి వ్యక్తి. ఎప్పుడైతే వాళ్ళ ఫేమ్ తగ్గిపోతుందో, జనాల్లో కనుమరుగైపోతున్నారో అప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడి వాళ్ళని పబ్లిసిటీ చేయడం అంత అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఇదే విషయాన్ని కాపుకులన్నీ అడ్డు పెట్టుకుని గతంలో చాలా మంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు చేసే ఉద్యమాలకి నీరుగార్చే ప్రయత్నాలు చేశారు. అవన్నీ కూడా చెల్లిపోయి ఇప్పుడు భవిష్యత్తులో ఓన్లీ కాపుకులం అనేది ప్రజల పక్షాన నిలబడి ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. గత ప్రభుత్వం తిరుపతి దేవస్థానంలో చేసిన కల్తీ విషయమై సిట్ దర్యాప్తులో తేలినందున ప్రజల దృష్టిని మళ్లించడానికి అంబటి రాంబాబు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారిని దుర్భాషలాడిన విషయం మనందరికీ విదితమే. ఇక్కడ ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా చూసాం. మనందరం కూడా కల్తీ మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఎంతో చెలగాటమాడారు. అలాగే కల్తీ నెయ్యి వాడి కూడా ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం, వీళ్ళకి డబ్బే ముఖ్యంగా గత ప్రభుత్వం పనిచేసింది.